రాజధాని గ్రామాలలో పనికిరాని పనులు. ఈ పేరు హెడ్డింగు మనం కాదు పెడుతోంది. ఆంధ్రజ్యోతి పత్రిక గుంటూరు ఎడిషన్లో రాసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఇది గుంటూరు రాజధాని పత్రిక. ఆ ప్రాంతానికి సంబంధించింది మాత్రమే అనుకోవడానికి లేదు, ఎందుకంటే గుంటూరు రాజధాని పత్రిక కాదు. ఈ ఎడిషన్ రాజధాని వరకే పర్మిషన్, ఆ గుంటూరు వరకు పరిమితం కాదు. రాజధాని అంటే ఇప్పుడు అమరావతికి ప్లస్ ఆంధ్రప్రదేశ్కి మొత్తానికి సంబంధించిన వార్తగా చూడాలి. మొన్న మధ్య సెకండ్ అంటే రెండో విడత భూసేకరణ కోసం ముందుకు వెళ్దాం అనుకున్నప్పుడు దాని మీద వ్యతిరేకత వచ్చింది. అది అందరికీ తెలుసు. కాస్త వాయిదా వేశారు. దానికి అంటే ఆ వ్యతిరేకతని తగ్గించడానికి ఫస్ట్ దశలో తీసుకున్నటువంటి అంటే 14 నుంచి 17 దాకా తీసుకున్నారు కదా, ఆ భూముల్లో డెవలప్మెంట్ చేయడానికంటూ మేము ఇక పనులు మొదలు పెడుతున్నామని కోరెత్తించడం ప్రారంభమైంది. ఆ పనుల గురించి ఆంధ్రజ్యోతి ఇలా రాసుకొచ్చింది. నాసిరకం పనులు చేస్తున్నారు, ప్లస్ 905 కోట్ల రూపాయలతో చేస్తున్న ఈ పనులు వృధా అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారట. ఎట్లా అంటే రాజధాని గ్రామాలకి మంచినీటి పైప్ లైన్లు, అలానే గ్యాప్ పనులు చేయటము, వీటన్నిటి కోసం పలానా పనికి ఇంత పలానా పనికి ఇంత అంటూ కొన్ని కోట్లు కేటాయించారు. వాటిల్లో వాళ్ళు చేస్తున్న పనులకి సిఆర్డిఏ పనులకి అసలు ఏమంటారు నిర్లక్ష్యంగా చేస్తున్నారు. స్థానిక గ్రామస్తుల్ని సంప్రదించకుండా వారి ఇష్టం వచ్చినట్టు చేసుకున్నట్టు పోతున్నారు అనేది వాళ్ళ ఆరోపణ అని నేను రాసుకొచ్చేది. సపోజ్ ఇప్పుడు వెలగపూడికి మంచినీటి సరఫరా అయితే అది మంచినీళ్లు దొరికే చోట కాకుండా కఠినమైన జలాలు ఉన్న చోట బోర్లు వేస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. అలానే N10 రోడ్డు నుంచి N9 దగ్గరికి పైప్ తీసుకొచ్చి ఏది సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా తీసుకొచ్చేసి N9 దగ్గర నుంచి సమాంతరంగా ఒక పైప్ లైన్తో తీసుకెళ్తున్నారు అని. కానీ ఇక్కడ ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఇలాంటి చోట బోర్ వేసి మాకు మంచినీటి సరఫరా అంటే ఎలా కుదురుతుంది అంటున్నారు. నయం ఆ మాత్రం అన్న నీళ్లు దొరుకుతున్నాయి. మన హైదరాబాద్లో అవి దొరకవు ముందు బోర్ వేయటానికి. సరే, ఆ తర్వాత ఈ మధ్యనే సచివాలయంలో RO ప్లాంట్ ఏర్పాటు చేశారు, రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్, వాటర్ ప్లాంట్. మేబీ కఠినమైన జలాలు ఏదో ఒక జలాలు ముందు బోరు ద్వారా నీటి వసతి కల్పిద్దాము, ఆ నీటిని తర్వాత కావాలంటే ఇట్లాంటి ROలు పెట్టుకోవచ్చు అనేది ఆలోచన అయ్యి ఉండొచ్చు. కానీ ఈ 905 కోట్ల రూపాయలతో చేస్తున్న పనులు పనికి మాలిన పనులు అని ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టడమే విచిత్రంగా ఉంది. ఇదే మాట ఇంకొకళ్ళు ఎవరైనా అనుంటే అభివృద్ధి నిరోధకులు విషం చింపుతున్నారు అనేవాళ్ళు. అవునా కదా? వాస్తవం చెప్పండి. పనికిరాని పనులు, వాస్తవంగా పనికి మాలినోడు అని మనం అన్నామంటే దాని అర్థం ఏంటంటే వాడి పనికిరానోడు ఏం కాదు. ఏ పనికి మనకి ముందుకు రాడు, చెయ్యడు, వాడు చేసే పని మన ఉపయోగపడదు అని. అలానే వీళ్ళు ఆ 905 కోట్లు వృధాగా పోతున్నాయి అనేది ఆందోళన. లేకపోతే ప్రతిదీ మమ్మల్ని అడిగి చేయాలి కదా, అధికారులే ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతాం ఏంటి అనేది ఒక నిగూఢంగా ఏమైనా దాగింది. కొంతమంది పెద్దలు ఉంటారు కదా, వాళ్ళ పెత్తనం కోసం ఏం చేస్తారంటే ఏమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు, మనల్ని ఏమో అడగట్లేదు అని సాగదీస్తూ ఉంటుంది. అలాగా ఈ కథనం ఏమన్నా వచ్చిందా, లేదంటే నిజంగానే వీళ్ళు ఇప్పుడు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నవి వృధాగా పోతున్నాయా? నేను అనుకుంటుంది ఏంటంటే ఈ పనులు ఇలా సాగుతూనే ఉంటాయి. సెకండ్, ఇప్పుడు ఏదైతే భూసేకరణ, అమరావతి ఎయిర్పోర్టు, ఫలానా దానికోసమని, యూనివర్సిటీల కోసం అని మళ్ళీ తీసుకుంటా ఉంటున్నారే 44,000 ఎకరాలు, లేదంటే 33,000 ఎకరాలు, లేదంటే 20,000 ఎకరాలు. దానికి మార్గం సుగమం చేయాలి అంటే ముందు ఈ పనులు మొదలుపెట్టడమే కాదు, అక్కడెక్కడ విమర్శలు వస్తుంటాయి. విమర్శలు వస్తున్నాయంటే దాని అర్థం మేము చేస్తున్నాం కదా పని అని చెప్పి. ఇలాంటి మతలబ్ ఏమన్నా ఉందే? ఏది ఎలా ఉన్నా కూడా ఏంటంటే అమరావతికి సంబంధించి గుంటూరు జిల్లాలో దాదాపుగా కొన్ని 29 గ్రామాలు ఉన్నాయి. ఆ 29 గ్రామాలు రాజధానిలో ఉన్నాయి. రాజధాని కాబట్టి అది స్టేట్ మొత్తం ఆకర్షించే విషయం. ఇలాంటి దానిని మరి ఇలా పనికి మాలిన పనులు, పనికిరాని పనులు వృధా పోతున్నాయి అని వాళ్ళ పత్రిక ఆరోపించిందంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరుగుతుంది. దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నెసెసిటీయే కాదు, అవసరం కూడా అన్నట్టు అన్నమాట. అది సంగతి. చిత్తగించవలను. బాయ్.